వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను రాజకీయ విమర్శలు చేయడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని కల్తీ మద్యం వల్లే పెరిగినటువంటి కిడ్నీ బాధితులు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయ్యా సత్యకుమార్ గారు, మద్యం తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయంటే ఈ ప్రపంచంలో 80%, 70 to 80% అందరికి కూడా కిడ్నీ రోగాలు వచ్చి ఉండాలి. 70 నుంచి 70 నుంచి 80% ప్రజలకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ సమస్యలు వచ్చి ఉండాలి. మరి ఎందుకు రాలేదు? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? ఇంకా నయం, మేమిప్పుడు క్వార్టర్ 99 రూపాయలకి అమ్ముతున్న మద్యం సర్వరోగ నివారిణి, అందుకే ఆరోగ్యశ్రీతో ఇక పని లేదు కాబట్టి దాన్ని ఎత్తేసాం అనేసి చెప్పలేదు, బతికిపోయాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందే ఏపీలో కిడ్నీ బాధితులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందే ఏపీలో కిడ్నీ బాధితులు ఉన్నారు. దశాబ్దాల క్రితమే ఉద్దానంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా ప్రాపర్గా దాన్ని తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి. గత 3 సంవత్సరాల్లో 3 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఉద్దానం గురించి ఆయన ఆలోచన చేయలే. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా ఎవరు దానికి ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా అంత ఆలోచన చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ 2 years కోవిడ్ తీసేస్తే తర్వాత 3 సంవత్సరాల్లో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేసి పర్మనెంట్గా ఒక రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా ఉద్దానం కిడ్నీ అక్కడ బాధితులందరికీ కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వడం, ఆ సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి దాన్ని పసిగట్టి ఫస్ట్ అక్కడ వాటర్ని ప్యూరిఫై చేయాలని చెప్పేసి అక్కడ పెద్ద వాటర్ ప్లాంటే కట్టాడు. ఎందుకంటే వాటర్ వల్ల వాళ్ళకి కిడ్నీ సమస్య వస్తుందని చెప్పేసి పసిగట్టి ఒక పెద్ద వాటర్ ప్లాంటే నిర్మించేశాడు 100 కోట్లు ఖర్చు పెట్టి. అలాంటి ప్రదేశాల్లో కిడ్నీ సమస్యలు ఉన్నాయి, అవి మీకు తెలియదా? నాణ్యమైన కల్తీ మద్యం వల్లే కిడ్నీ సమస్యలు పెరిగాయంట. ఇంక దీనికి మించి ఇంకేం చెప్తాం? కల్తీ మద్యం అంటే ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మింది మద్యం ఒక్కోటి 200 రూపాయలు, 180 రూపాయలు, 190 రూపాయలు, మొత్తం 150 రూపాయలు పైగానే అమ్మినాడు ఆయన. ఎక్కడికైనా 99 రూపాయలకి, 50 రూపాయలకి, 30 రూపాయలకి అమ్మలే. ఎక్కువ కాస్ట్ పెట్టి కొని తాగేది క్వాలిటీ ఉంటుందా, లేకపోతే 99 రూపాయలకి, 50 రూపాయలకి దొరికే మందు క్వాలిటీగా ఉంటుందా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అదేదో క్వార్టర్ ఏదేదో ఉండాలి, 999, పవర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అని చెప్పేసి కొత్త పేర్లు అంతా ఉన్నాయి కదా. 99 రూపాయలకి దొరుకుతున్నాయి కదా క్వార్టర్లో, చీప్ లిక్కర్లు అంట. మరి వాటిని తాగితే సమస్యలు రావా? ఈ కూటమి ప్రభుత్వంలో 99 రూపాయలకి అమ్ముతున్నారు. మళ్ళీ వాటిని తాగితే ఏమన్నా ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్తీగా ఉంటారా ఏంది? గతంలో 2014 నుంచి 2019లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక మినిస్టర్ ఉండేవాడు, జవహర్, ఐ థింక్ ఆయన పేరు. ఆయన్నే హెల్త్ డ్రింక్ మినిస్టర్ అని చెప్పేసి కూడా బిరుదిచ్చారు ఆయనకి. ఆయన కూడా అట్లే మాట్లాడాడు ఆనాడు. ఇది బీర్లు హెల్త్ డ్రింక్ అని చెప్పేసి మాట్లాడాడు. మందు హెల్త్ డ్రింక్ అంట. ఆ విధంగా ఈయన విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అయ్యా మంత్రి గారు, మీరు ఒక మంత్రి స్వామి, ఒక మంత్రి ఏమైనా సరే ఒకవేళ తెలియకపోతే, మీకు దాని మీద తెలియకపోతే కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా కన్సర్న్ డాక్టర్స్, పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి డాక్టర్ అంతా కూడా మీకు తెలిసే ఉంటారు. ఎందుకంటే మీరు దానికి హెడ్ కాబట్టి ఏ డాక్టర్ని అడిగినా కానీ వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. ఎందుకు వస్తున్నాయి, ఏంది కథ అనేసి అడిగితే మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళ సలహాలు తీసుకొని మాట్లాడినారు స్వామి. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు చులకనైపోతారు. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మీ కిందనే ఉంది. మీ హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు మంచి ఎంబీబీఎస్ డాక్టర్లే ఉంటారు వాళ్ళంతా కూడా. వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు, ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేసి. అంతేగాని ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడానుకో ప్రజల్లో చులకన అయిపోయి చాలా బాగుండదండి. కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి మినిస్టర్ గారు.